ప్రాపర్ అప్రూవల్స్. మీరు కొనబోయేటటువంటి ప్లాట్ యొక్క వెంచర్కి డెఫినెట్గా అప్రూవల్స్ ఉండాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది లేఅవుట్స్ ఏంటంటే మీకు DTCP మరియు రెరా అప్రూవల్ తోటి వస్తూ ఉన్నాయి వెంచర్లు. అటువంటి వెంచర్లని మీరు చూజ్ చేసుకోండి. అప్రూవల్ లేకపోతే మాత్రం ఏమాత్రం టెంప్ట్ అవ్వద్దు. చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే డిస్ప్యూట్ ల్యాండ్స్ని మీకు అప్రూవల్తో ఏం సంబంధం అండి, చూడడానికి మీ టౌన్ పక్కనే ఉంది కదా, హైవేకి దగ్గరగా ఉంది కదా, మేము అప్రూవల్తో కంపేర్ చేస్తే చాలా లో ప్రైస్కి ఇస్తున్నాం కదా అని చెప్పి ఒక టెంప్టింగ్స్ తోటి ఒక ఆఫర్స్ తోటి మీ కస్టమర్ ప్లాట్లు అంటగడతా ఉన్నారు. అప్రూవల్ లేని వాటిని మాత్రం మీరు చాలా సింపుల్ రిజెక్ట్ చేయండి. అప్రూవల్ లేకపోతే మీరు పెట్టిన మనీని రిస్క్లో పెట్టినట్టే. అందువల్ల అప్రూవల్ అనేది మీ అప్రిషియేషన్కి చాలా ఇంపార్టెంట్. అప్రిషియేషన్ అయిన తర్వాత మీరు రీసేల్ చేసుకోవాలన్నా కానీ, ఆ ల్యాండ్లో మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ, బ్యాంక్ లోన్స్ కావాల్సిన సందర్భంలో కావచ్చు, లేదంటే కనుక కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ టైంలో కావచ్చు, ఇటువంటి ప్రతి ఒక్క చోట కూడా మీకు అప్రూవల్ని ఈరోజు మ్యాండేట్గా అడుగుతున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రైమ్ ఏరియాస్లో కూడా హైడ్రా ఫియర్స్ తోటి ఎంతోమంది వణికిపోయారు. ఎందుకంటే మా దానికి అప్రూవల్ లేకుండా కట్టేసాము, లేదంటే కనుక BRS స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము కొన్నామని చెప్పి చాలా ఫియర్స్ తోటి ఉన్నారు. భవిష్యత్తులో మీరు అటువంటి ఫియర్స్కి లోన్ కాకుండా మీ ప్రాపర్టీని సెక్యూర్ చేసుకోవాలంటే కనుక అప్రూవల్కి డెఫినెట్గా ప్రయారిటీ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇప్పుడు మీరు కొనబోయే ప్రాపర్టీ కనుక హైవేకి దగ్గరలో ఉండి మున్సిపాలిటీ కనెక్ట్ అవుతూ, హైవే ప్లస్ మున్సిపాలిటీ, అదేవిధంగా బడ్జెట్ రేంజ్లో ఉంటూ, అంటే 13,000 రూపాయల నుంచి 20,000 రూపాయల రేంజ్లో ఉంటూ అప్రూవల్ వెంచర్లో కనుక ఉంటే కనుక మీరు కొనబోయే ప్రాపర్టీ కానీ ప్లాట్ కానీ డెఫినెట్గా మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని చేసినట్టే.